ఆయన వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెట్టుకుంటే అవి తీసేయండి అని ఆయన అంటాం ఏంటండి? జూనియర్ ఎన్టీఆర్ పొడ కూడా గిట్టట్లేదా? అది బాలకృష్ణ గారు చెప్పింది కాదు. బాలకృష్ణ గారు వెళ్తున్నప్పుడే అక్కడ ఫ్లెక్స్ పడ్డది. ఈయన వచ్చినప్పుడు ఆయన ఉండరు, ఆయన వచ్చేప్పటికి ఈయన వెళ్ళిపోతారు. ఏంటిది? ఎవరెవరి షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళు రావడం జరుగుతుంది. నందమూరి ఫ్యామిలీలో విభేదాలు బయటపడ్డాయా లేదా? తెలుగుదేశం పార్టీని బదలాం చేయడానికి ఏ ఒక అవకాశం దొరికినా దాన్ని ఒక భూతద్దంలో చూపించి కొడాలి నాని మాట్లాడుతూ ఒక మాట అన్నారు, గుడివాడలో చంద్రబాబుని ఎవరు పట్టించుకుంటారని. ఒక కుక్కలాగా మొరిగినోడికి వాడికి రెస్పాండ్ చేయడమే తప్పు. అసలు కేవలం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత మీదే ఎలక్షన్స్కి వెళ్తోంది. ఆచరణ సాధ్యమయ్యే హామీలు తెలుగుదేశం ఇస్తుంది తప్ప ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు తెలుగుదేశం ఇయ్యదు, ఇవ్వబోదు కూడా. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్. నేను మీ వాసుదేవన్. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో నందమూరి కుటుంబంలో విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. తెలుగుదేశం ఫ్యామిలీ పాలిటిక్స్లో రాజకీయాలు కూడా జనం అందరూ పూర్తి స్థాయిలో ఆస్వాదించారు. అంటే ప్రపంచంలో ఉన్న ఓట్లన్నింటినీ కలిపి కన్సాలిడేట్ చేద్దాం, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటుని కన్సాలిడేట్ చేద్దామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా కృషి చేస్తుంటే, సో నందమూరి వారికి పిల్లనిచ్చిన నందమూరి కుటుంబంలోనే విభేదాలు రోడ్డు ఎక్కడం అనేది ఈరోజు అందరూ నివ్వెరపోయేలా చేసింది. ఈ అంశం మీద మాట్లాడడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు. నమస్తే రావు గారు. నమస్కారం. ఇప్పుడు పెద్ద ఆయన వర్ధంతి, ఆయన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, ఆరాధ్య నాయకుడు, పార్టీలకు అతీతంగా ఆయన అన్ని పార్టీలు, ఆయన ఎన్టీఆర్ అంటే ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్, తెలుగు జాతికి ఆత్మగౌరవంని ప్రపంచానికి చాటి చెప్పినవాడు. ఆయన వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెట్టుకుంటే అవి తీసేయండి అని ఆయన అంటాం ఏంటండి? బాలకృష్ణ గారు ఏముంది, ఆయన మనవడే కదా, ఈయన కొడుకు అయితే ఆయన ఇంకో కొడుకు. ఆయన ఉంటే వచ్చే నష్టం ఏంటి? ఎన్టీఆర్ గారి ఆత్మ ఏమన్నా క్షోభిస్తుందా అవి ఉంటే? ముందుగా ఫోర్ సైడ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా అమర్జ్యోతి ర్యాలీ అనేది రసూల్పురం నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు తీయడం జరిగింది. అక్కడ నుంచి ఎన్టీఆర్ గారికి ఎన్టీ రామారావు గారి యొక్క నందమూరి కుటుంబం మరియు యావత్ తెలుగుదేశం కుటుంబం అందరూ కూడా, తెలుగుదేశం కార్యకర్తలు శ్రేణులందరూ కూడా వారికి నివాళులర్పించి ఆ తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డెంటల్ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్ మరియు రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేశాం. ఈ నేపథ్యంలో బాలకృష్ణ గారు ఎన్టీఆర్ ఘాట్ని సందర్శించి నివాళులర్పించి బయటకు వచ్చే క్రమంలో అక్కడ ఒక ఫ్లెక్సీ ఊడిపడింది. అక్కడ ఇప్పుడు ఏమైందంటే, ఒక కుక్కలు ఏ విధంగా ఉంటాయంటే, కొడాలి నాంటి లాంటి వాడు అవకాశం దొరకాలి. ఈ వైఎస్ఆర్సీపీ కుక్కలకు ఏమైందంటే, తెలుగుదేశం ఇంటి ముందు ఏం బొక్క బయటపడుతుందా, ఏం ఎంగిల్ బయటపడుతుందా, మా ఎంగిల్ కూడా తినడానికి కొడాలి నాన్న లాంటి కుక్కలు, వైఎస్ఆర్సీపీ కుక్కలు మొత్తం ఎదురు చూస్తూ ఉంటాయి. ఎంగిలి ముక్కలు ఎప్పుడు పడతాయి, ఎప్పుడు మింగుదాం. వాళ్ళకన్నా ముందరే ఒక లీడింగ్ ఛానల్లో స్పష్టంగా లీడింగ్ ఛానల్లో ఏం వచ్చింది, విజువల్ చూపించారు. విజువల్స్ వల్ల ఫ్లెక్సీ పడ్డది ఫ్లెక్సీ పడ్డది సార్. అక్కడ హరికృష్ణ గారి కూడా ఫోటో ఉంది, తీయించేయండి రాలేదు, అది ఇప్పుడు తీయించేయండి అని రాంగ్. అది అక్కడ పడిపోయి ఉంది. అదే క్రమంలో బాలకృష్ణ గారు ఏందని చూసిండు, ఇలా చూసాక అది బాలకృష్ణ గారు తీయించేయమన్నారు. వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు తీసేశారు. అది ఫ్లెక్సీ పెట్టింది తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కాదు, తెలుగుదేశం పార్టీ నందమూరి బాలకృష్ణ గారు. ఎన్టీఆర్ ఘాట్ అనేది మొత్తం అందరిది. ఎన్టీ రామారావు గారు జాతీయ నాయకులు. ఎన్టీ రామారావు గారి యొక్క సమాధికి ఎవరైనా రావచ్చు, ఎన్టీఆర్ ఘాట్కి ఎవరైనా రావచ్చు. దానికి అబ్జెక్షన్ చెప్పడానికి లేదు, చెప్పరు కూడా. అంతటి ఇంగిత జ్ఞానం మాకున్నది. అది బాలకృష్ణ గారు చెప్పింది కాదు. బాలకృష్ణ గారు వెళ్తున్నప్పుడే అక్కడ ఫ్లెక్స్ పడ్డది. అరే చూడండి అక్కడ పక్కకు పెట్టండి, పడిపోయిందని చెప్పిండ్రు. దాన్ని పక్కకు పెట్టేయండి, తీసేయండి అన్నట్టు ఈ నానీలు కొడాలి లాంటి అంటే కుక్కలు అవకాశం దొరికితే మొరిగే కుక్కలు మొరుగుతున్నాయి. అవన్నీ నానికన్నా ముందరే అది బయటపడింది. తర్వాత ఆయన మాట్లాడాడు, ఆయన రెస్పాండ్ అయ్యాడు. అంతేగాని ఆయనే చెప్పి చేయించలేదు కదా. ప్రతిదీ కూడా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీని బదలాం చేయడానికి ఏ ఒక అవకాశం దొరికినా దాన్ని ఒక భూతద్దంలో చూపించి ప్రజల్లో పక్కన పెడితే స్ట్రైట్ క్వశ్చన్ అండి,
నందమూరి ఫ్యామిలీలో విభేదాలు బయటపడ్డాయా లేదా? విభేదాలు మీరే చెప్తున్నారు. ఆ? మేము మా కుటుంబ సభ్యులుగా ఉంటున్నాము. వాళ్ళు మేము తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా ఈయన ఉంటున్నాము. వచ్చినప్పుడు ఆయన ఉండరు, ఆయన వచ్చేప్పటికి ఈయన వెళ్ళిపోతారు. ఏంటిది? ఇప్పుడు ఎవరెవరి షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళు రావడం జరుగుతుంది. ఉమ్. అవునా? కుటుంబ సభ్యులు అందరూ వేరే వేరే నాకు ఇంట్లో ఆశ్చర్యం ఉంటున్నారు. వేసేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఓటు కన్సాలిడేట్ చేస్తాం. ముందర మీ సార్, ఇంట్లో వేరే ఓటు వేరే కన్సాలిడేట్ ఇంట్లో చేసుకోండి సార్. ఉంటుంది. మీరు వేరే వేరే ప్రాంతాల్లో మీరు ఉంటుంది. మీ ఇంట్లో ఓటు అందరూ కన్సాలిడేట్ కలిసి చేసుకోండి. కట్టుగా ఒక్క దగ్గర రావాలని అవసరమా? ఉమ్. ఒక మ్యారేజ్ ఏదో ఉంటే ఒక ముహూర్తం ప్రకారంగా ఏదో కార్యక్రమం జరిగితే ఆ ముహూర్తానికి అందరూ రావడం జరుగుతుంది అంతే. ఇది అలా కాదు కదా. ఇప్పుడు వాళ్ళ అనుకున్న బాబాయ్ టైంలో వస్తున్నారు, వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళ అనిపిస్తారు. బాబాయ్ వస్తున్నారని తెలిసి కూడా ఆయన ఎందుకు వెళ్ళిపోయినట్టు? ఎవరు? లేదా ఈ పిల్లాడు వస్తున్నాడు, అన్న కొడుకు వస్తున్నాడు, వాసుదేవన్ ఫోన్ గారు, చేసి నువ్వు ఉండయా వాసుదేవన్ గారు, ఉండయా అని మీరు ఆయన గత చెప్పొచ్చు కదా. సంవత్సరాల నుంచి చూడండి, దశాబ్దాల కాలం నుంచి చూడండి, ఎప్పటి నుంచి అయితే జూనియర్ ఎన్టీఆర్ ఘాట్కి వస్తుండ్రో తెల్లవారుజామునే వస్తాడు ఆయన. 6 గంటల ప్రాంతంలో తెల్లవారుజామునే ఫస్ట్ తెల్లవారుజామునే ఆయన వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. ఆ రోజు నుంచి అదే విధంగా చేస్తాడు ఆయన. బాలకృష్ణ గారు వస్తున్నారు అట్లా కాదు, బాలకృష్ణ ఆయన వస్తున్నారు, బాలకృష్ణ లేట్ కాదు. బాలకృష్ణ టైం బాలకృష్ణ వస్తారు, వాళ్ళ షెడ్యూల్ ప్రకారంగా వస్తారు. ఇదే కాకుండా బాలకృష్ణ గారు ఆ రసూల్పూర్ ర్యాలీ చూసుకుంటూ ఇక్కడికి వస్తారు. ఈ విషయం పక్కన జూనియర్ పెడితే, ఎన్టీఆర్ గారు మాత్రం పొద్దున వచ్చి తెల్లవారుజామున వచ్చి వెళ్ళిపోతారు. ఈ విషయం ఈ పక్కన పెడితే, విభేదాలు ఉన్నట్టు ఈ బయట విషయం పక్కన అపోహ పెడితే, సృష్టిస్తారు. తెలుగుదేశం జనానికి వేరే పని ఏం లేదండి. మీలో విభేదాలు ఉన్నాయని అపోహలు సృష్టించడం జనంకున్న ఒక్కటే పని పని. జనంకుంది సార్. ఆ. జనంకున్న పని జనంకుంది. జనాన్ని మిస్గైడ్ చేసి పోయే జనాన్ని ఆపి ఇదేమైనా అవుతుంది చూడండి, అది కింద పడిపోయింది చూడండి, అదే ఇట్లా అయింది చూడండి అని చెప్పేసి ఈ వైసీపీ కుక్కలు మొరుగుతున్న మొరుగుడు అవి. అలాగే కొడాలి నాని మాట్లాడుతూ ఒక మాట అన్నారు, గుడివాడలో చంద్రబాబుని ఎవరు పట్టించుకుంటారని. ఎందుకు పట్టించుకోరు? హ్మ్? చూద్దాం కదా ఇప్పుడు అలాగే గుడివాడలో ఎట్లా రా బతికి కదలరా, పట్టగలుగుతాడో రా కొడాలి నాని. కదలరా అని ఎవరో చంద్రబాబుని పిలుస్తున్నారట, ఏదో ఒక వ్యవస్థ పిలుస్తుంది, అది కూడా అన్నారు ఆయన. చెప్తున్నా కదండి, ఒక మనిషి మాట్లాడితే ఆ మాట్లాడే ఒక మాటని మనం పట్టించుకోవచ్చు. ఒక కుక్కలాగా మొరిగినోడికి వాడికి రెస్పాండ్ చేయడమే తప్పు. అసలు అది మన బుద్ధి తక్కువతనం అవుతుంది. తాజాగా హరిరామ జోగయ్య గారు ఒక లేఖ మళ్ళీ రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని అడ్రస్ చేస్తూ ఒక 50 నియోజకవర్గాలు ఐడెంటిఫై చేసి ఇక్కడ మనం గెలుస్తాం, మన క్యాండిడేట్స్ నుంచో పెడితే అని. మీరేమో 23 ఎంతో ఇస్తారట, అది తెలిసింది. మరి ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందా మీకు? ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇంకోటి ఏంటంటే 20 ఇవ్వాలా 25 ఇవ్వాలా, హరిరామయ్య జోగయ్య గారు ఆ యొక్క కాపు సామాజిక వర్గం నాయకుడు కాబట్టి వారి యొక్క సామాజిక వర్గంకి అనుకూలంగా ఆయన మాట్లాడతాడు, దాని తప్పేం లేదు. దాన్ని ఆయన మాట్లాడే దాన్ని తూచా తప్పకుండా పాటించాలని ఏం గ్యారంటీ లేదు కదా. మా యొక్క ఇరు పొలిటికల్ నాయకులు, ఇద్దరు రాజకీయ నాయకులు, ఇద్దరు పార్టీ అధినాయకులు ఇద్దరు కూర్చొని ఆ యొక్క సమీకరణల ప్రకారంగా చేయడం జరుగుతుంది. ఎవరికి ఎన్ని పోటీ చేయాలి, ఎవరి బలం ఎలా ఉంది, ఎక్కడ ఉందని చెప్పేసి డిస్కషన్స్ అవి. తెలుగుదేశం పార్టీ కేవలం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత మీదే ఎలక్షన్స్కి వెళ్తుందా, లేకపోతే చెప్పుకుంటానికి మేము వస్తే ఇది చేస్తాం, సంక్షేమ పథకాలు పక్కన పెట్టండి, జగన్మోహన్ రెడ్డికి రెట్టింపు ఇస్తూ ఉంటున్నారు, ఈయన ఉన్నప్పుడే ఈయన శ్రీలంక చేస్తే మీరు వచ్చిన తర్వాత వెంజులా చేస్తారా? ఇక్కడ అండి ఒక అనుభవజ్ఞునికి అనుభవం లేనోడికి ఉన్నటువంటి డిఫరెన్స్ అది. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయంలో చరిత్ర అయినది. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, 20 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విధంగా పరిపాలన చేయాలి, ఆ ఈక్వేషన్స్ ఏందనేది ఆ ఎకనామికల్గా ఆయన బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఏ విధంగా ఈ పథకాల హామీలు ఏ విధంగా ప్రజలకు అందించాలో ఆయనకు తెలుసు. ఒక కుటుంబంలో 3 ఆడపిల్లలు, మహిళల దగ్గర నుంచి సరే చదువుకునే పిల్లలు, యువతులు ఉంటే ఎంతమంది ఉంటే అంతమందికి, అంటే కనీసం 3 అనే పద్ధతులు అంటే ఇచ్చేస్తాం నెలకు 2,500 1,500 అనే ఒక హామీ ప్రాక్టికల్గా ఇది సాధ్యమేనా? ఒకసారి ఆలోచించండి. సాధ్యాలు అనేది ఏమో ఆలోచించుకున్న అధికారంలోకి వచ్చిన తర్వాత పారామీటర్స్ మారుస్తారా? సాధ్యాలు అనేటివి ఆచరణ సాధ్యమయ్యే విధంగానే మేము ఆలోచన ప్రకారంగానే మేము హామీలు ఇవ్వడం జరుగుతుంది. ఆచరణ సాధ్యమయ్యే హామీలు తెలుగుదేశం ఇస్తుంది తప్ప ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు తెలుగుదేశం ఇవ్వబోదు కూడా. మీరు చూడండి, రేపు ప్రభుత్వంలో రాబోతున్నాం, వచ్చిన తర్వాత ఏ విధంగా మేము హామీలు ఇస్తాం చూడండి. మీరు కూడా రాగానే జగన్మోహన్ రెడ్డి లాగానే రివెంజ్ పాలిటిక్స్కి పాల్పడతారా? రివెంజ్ పాలిటిక్స్ దగ్గర చేసేది ఉంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేవాడా? ఇంటింటికి లేచి ప్లీజ్ అని ముద్దులు పెట్టుకుంటూ ప్రజల్ని మోసం చేసి ఓట్లు తెచ్చుకునేవాడా? అంటే ఆయన చేస్తే మోసం, మీరు చేస్తే రాజకీయమా? ఏం చేసాం మేము? ప్రజాస్వామ్యాన్ని కూని చేసామా? ఆయనలాగా ప్రజాస్వామ్యాన్ని కూని చేశామా? ఆయనలాగా ప్రతిపక్ష నాయకుడిని ఒక ప్రజలకు కలవకుండా ఏమన్నా నిర్బంధించామా? కుల రాజకీయాలకి ఆద్యం పోసింది ఎవరు ఆంధ్రప్రదేశ్లో?
ఆంధ్రప్రదేశ్లో నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలంటే ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది ఒక్కొక్క ప్రాంతంలో. అలాంటి ఒక ఈక్వేషన్స్ ఉన్నప్పుడు ఆ యొక్క కులానికి మనం ఇంపార్టెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కుల రాజకీయం అని ఒక కులానికి ఎక్కువ కులానికి తక్కువ అని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఒక ఆ భావంతో ఉండదు. అందరికీ సమన్వయం చేయాలి, అన్ని వర్గాలని అప్లిఫ్ట్ చేయాలనే ఆలోచనతోటే పరిపాలించింది తెలుగుదేశం ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు కుల రాజకీయం అంటే ఓ రెడ్డి వర్గం ఈ కమ్మ వర్గం అని చెప్పేసి కమ్మ వర్గాన్ని ఒక ఏలెత్తి చూపించినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఆ రోజు రెడ్డిలు మా ప్రభుత్వం లేరా, మా మంత్రులు లేరా? మేము అలాగే మీ రెడ్డి గారి వర్గం అని చూపించామా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికి కూడా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడన్నా మీ రెడ్డి సామాజిక వర్గం మా కమ్మ సామాజిక మేము చెప్పలే కదా. ఆ విభేదాలు మేము తీసుకురాలేదు. అందరినీ సమాన. మా దగ్గర కూడా రెడ్డిలు మినిస్టర్లు ఉండే, వల్ల బయటగా కనపడవు మీరు చేసేవి. మేము చెప్పలే కదా. అలాంటి కార్యక్రమాలు చేసే అవసరం మాకు లేదు. మాకు ప్రజల మ్యాండేట్ మేము గెలుచుకున్నాము. ప్రజల యొక్క మీరు అధికారంలో ఉన్నప్పుడు చాలా స్ట్రైట్గా వస్తున్నట్టు నాకు కొన్ని కులాలని అంటరాని వాళ్ళుగా చూసి కొన్ని చోట్ల కొన్ని మీ కార్యాలయాలు అలాగే సెక్రటేరియట్లోని కొన్ని ప్రాంతాల్లో వారికి అనుమతి లేకుండా చేసినది వాస్తవం కదా. ఏ కులాన్ని అంటరాని వాళ్ళగా చూడలేదు. కొన్ని కులం బ్యానర్ ఎంబడి పెట్టుకొని కొంతమంది తెలుగుదేశం వ్యతిరేక శక్తులు తెలుగుదేశం బదలాం చేయాలని చెప్పేసి మా మీద దాడికి దిగినప్పుడు వాళ్ళని నిర్బంధించడం జరిగింది, వాళ్ళని విభేదించడం జరిగింది. దాన్ని ఆ కులాన్ని విభేదించడం కాదు. ఏ వ్యక్తులైతే ఆ కులం పేరు పెట్టుకొని మాతో విభేదించి మా మీద దాడికి పాల్పడ్డారో, మా మీద బదలాం చేయడానికి మా మీద నల్లబట్టే కాల్చి మా మీద పడేయాలని ఆలోచించారో ఆ సామాజిక వర్గం యొక్క నాయకులు కూడా మా పార్టీలో పెద్ద అత్యున్నతమైన పదవుల్లో ఉన్నారు. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో, విభజిత ఆంధ్రప్రదేశ్లో, అమరావతిలో, సెక్రటేరియట్లో, అసెంబ్లీలో ఎవరెవరిని రానియద్దని నిషేధాజ్ఞలు పాటించారో మీకు ఆయన ఎవరో మీ నాలెడ్జ్ సెంటరో ఆ పార్టీ ఇన్ఛార్జ్ దారపు నేను నరేంద్ర గారు అని ఉంటారు. పేరుతో సహా చెప్తాను నేను ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్. దారపు నేను నరేంద్ర గారిని అడగండి ఎవరిని మీరు నిషేధించారు, ఎవరికి ఎంట్రీ ఇచ్చేవాళ్ళు కాదని ఆయన చెప్తారు. ఆఫ్ రికార్డే చెప్తారు ఆయన. ఇక్కడ ఏంటండి కొంతమంది ఏం జరుగుతుందంటే మనస్సాక్షి చనిపోయి ఉంటుంది. మనస్సాక్షి చనిపోయి ఒక తల్లెలు ఏ తల్లెలు తింటుంటామో ఆ తల్లెకి కన్నమేనికి ఆలోచిస్తారు కొంతమంది వ్యక్తులు. అలాంటి వ్యక్తులను వీడిని మన ఆఫీస్కి రానియకరాబోయి వీడు మన కోవటు ఇక్కడ మోసుకో ఎక్కడ చెప్తున్నాడు, అక్కడ మోసుకో ఇక్కడ చెప్తున్నాడు. వీడితోటి మాకు పార్టీ ఆఫీస్ మీ ఇల్లు, దాంతో ఎవరికి ఇబ్బంది లేదు. సెక్రటేరియట్ అసెంబ్లీ అనేవి సెక్రటేరియట్ అసెంబ్లీ అనేవి ప్రజలవి. అట్లా కాదు. ఏ వ్యక్తి అయితే మా యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ మాలో ఉంటూ మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు వాడిని మా ఇంటెలిజెన్స్ ద్వారా మేము పసిగట్టిన తర్వాతనే అలాంటి వ్యక్తులను మేము నిర్బంధించాం, అలాంటి వ్యక్తులు నిర్మూలించాం, అలాంటి వ్యక్తులు మేము రావద్దని చెప్పేసి వాళ్ళకి నో ఎంట్రీ బోర్డు పెట్టాం వాళ్ళ మీద. వాళ్ళు పెట్టినంత మాత్రాన ఆ వ్యక్తి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి మేము వ్యతిరేకులం కాదు. లెక్కలతో ఈసారి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ మీరు అనుసరించిన కుల వివక్షకు సంబంధించి కుల వివక్ష తెలుగుదేశం పార్టీ ముమ్మడికి చేయబోదు కూడా. మీకు ముందరే డీటెయిల్స్ ఇస్తాను. తెలుగుదేశం చెప్తారే సార్, మీకు ముందరే తెలుగుదేశం గురించి కుల వివక్ష క్రాస్ చెక్ చేసుకోండి. రావు గారు మీరు క్రాస్ చెక్ చేసుకోండి. కుల వివక్ష అనేది తెలుగుదేశం పార్టీ మీద అపోగా ఇప్పటిదాకా ఎవరు మోపలేదు. తెలుగుదేశం పార్టీ ఒకటే పార్టీ అట్టడుగు వర్గాలని అణగారిన కులాలను తీసుకొచ్చి రాజకీయ అవకాశం కల్పించి అన్ని కులాలను అప్లిఫ్ట్ చేయాలని చెప్పేసి ఒక ఆశయంతో ఒక సిద్ధాంతంతో పుట్టినటువంటి పార్టీ. మీరు ఇలాంటి పార్టీ పైన మీరు అభాండాలు వేయడం అంటే నేను ఎందుకు వేయటం, వెళ్ళి కారం చేయడం నీరు కొండలు అడగండి. మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్. సన్ ఆఫ్ ద సాయిల్ నాకు తెలుసు అక్కడ ఏం జరిగిందో, ఎక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో. మీరు వెళ్ళండి, నీరుకొండ వెళ్ళండి, మీరు వెళ్ళండి, కారం చేయడం వెళ్ళండి చెప్తారు. కొంతమంది వ్యక్తులని మేము నిషేధించాం, కొంతమంది వ్యక్తులను నిషేధించాం. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ యొక్క పనితీరు, వాళ్ళ యొక్క మీ పార్టీకి దమ్ముంటే అన్ని సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం ఇచ్చి చట్టసభల్లోకి పంపించే ఏర్పాటు చేస్తారా? చేస్తున్నాం కదా. ఇప్పుడు చూడండి, చూద్దామా రేపు మా లిస్టు చూద్దామా? వస్తాను రేపు మా లిస్ట్ విడుదలైన తర్వాత చూడండి అన్ని సామాజిక వర్గాలకు మేము ప్రాధాన్యత ఇచ్చినామా లేదా మీరు చూడండి. రైట్, అది ఖచ్చితంగా చూద్దాం. మేము ఉంటాం కదా, మీరు ఇక్కడ ఉంటారు, మేము ఇక్కడ ఉంటాం, ప్రజలు కూడా వీక్షిస్తుంటారు. రైట్, ఇంకా జనసేన టీడీపీ కాంబినేషన్తో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఏంటి, ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తున్నాం, రాబోతున్నాం, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటుని కన్సాలిడేట్ చేయబోతున్నామని. అనూహ్యంగా షర్మిల గారు ఎంట్రీ ఇచ్చారు.
ఆవిడ ఒక 35 అసెంబ్లీ సెగ్మెంట్లు టార్గెట్ చేసుకొని నేను గెలిచి వాళ్ళ అధిష్టానానికి కానుగ్గా ఇస్తాను, కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లలో కోల్పోయిందేదో తిరిగి ప్రభావాన్ని తీసుకురావడానికి తన శక్తియుక్తులన్నీ ప్రదర్శిస్తానని చెప్పి హామీ ఇచ్చి వచ్చారు. మళ్ళీ అక్కడ ఓట్ల చీలిక కొంత రావచ్చు, అప్పుడు మీరు నష్టపోయే ప్రమాదం కొంత కనిపిస్తున్నట్టుగా పరిశీలకులు అంటున్నారు. నాకు పెద్ద అవగాహన లేదు, దాని మీద మీరే చెప్పాలి. ఎవరి గురించి? షర్మిల గురించి మాట్లాడుతున్నారా? మొన్నటి వరకు ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా బిస్కెట్కు, ఇక్కడ హైదరాబాద్లో ఉండేటటువంటి ఉండలకు, హలీంకి ఆమె బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించింది ఇక్కడ. ఇప్పుడు అక్కడ మొన్న 18 కోట్లు మొత్తం చచ్చిపోయింది. ఆ చచ్చిపోయిన కోట్లతో బిర్యానీ వండితే ఆ బిర్యానీకి బ్రాండ్ అంబాసిడర్గా మారుతుంది. అక్కడ వండి చచ్చిపోయిన నాటుకోడ్లతోటి చేసినటువంటి నాటుకోడ్లకు ఆమె అంబాసిడర్గా మారుతుంది. ఆమె ఒక నాయకురాలండి. ఇక్కడ వచ్చి ఒకప్పుడు ఆ వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేసింది ఆమె. నేను జగన్ అన్న ఇచ్చిన బాణం అంటది, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి బుల్లెట్ అంటది, బాంబు అంటది, ఏమంటది ఆమె? ఇక్కడ వచ్చి నేను ఇక్కడే పుట్టినా, ఇక్కడనే తెస్తానది. ఆ తర్వాత నువ్వు పోటీ చేయకుండా పోయి సోనియా గాంధీ దగ్గర పోయి, రాహుల్ గాంధీ దగ్గర పోయి ప్యాకేజ్ పట్టుకున్నావు, మంచిగా బ్రీఫ్ కేసులు నింపుకొచ్చిన బ్రీఫ్ కేసు తోటి కొడుకు పెళ్లి చేస్తున్నావు, మళ్ళీ ఆ ప్యాకేజ్ తోటి అక్కడ పోతున్నావు. నీకు ఎక్కడ ప్యాకేజ్ ఇస్తే షర్మిలకు ఎక్కడ ప్యాకేజ్ ఇస్తే అక్కడ పోయి పనిచేస్తుంది. కూడా ఆమె నోట్లో ఆమె చెప్పింది కదా, ఆమె నోట్లో ఆమె చెప్పింది, నాకు ప్యాకేజ్ ఇస్తే ఆంధ్రప్రదేశే కాదు అండమాన్లో కూడా పనిచేస్తా అన్నది. రేపు ఒరిస్సా కూడా పనిచేస్తుంది. రేపు రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత ఒరిస్సాలో ఎన్నికలు వస్తాయి. ఒరిస్సాలో నేను చిన్నప్పుడు స్కూల్లో ఎక్స్కర్షన్ పోతుండే, ఆడ బిస్కెట్ మంచిగా దొరుకుతుంది, ఆడ చాక్లెట్ మంచిగా దొరుకుతుంది. ఒరిస్సా చాక్లెట్ కూడా బ్రాండ్ అంబాసిడర్ అవుతుంది. ఆమె గురించి మాట్లాడడం వేస్ట్, అది వేస్టింగ్ ఆఫ్ ద టైం. ఎందుకంటే ఆమె ఏం చేస్తుంది, ఒక ప్యాకేజ్ ప్రకారంగానే అక్కడ వెళ్ళేసి ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యురాలు, వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు. ఇప్పుడు విజయమ్మ పొద్దున ఏమింట్లో ఉంటుంది, సాయంత్రం ఆయన ఏమి ఉంటుంది. ఎట్లా వాళ్ళని విభజించి ఏ విధంగా చూస్తారు? ప్రజలని ఎరిపుష్పాలను, ప్రజల చెవులో పువ్వు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి బిడ్డల దగ్గరికి వెళ్ళడానికి కూడా మీరు తప్పబడుతున్నారు. ఏమని? ఆవిడ కూతురు దగ్గరికి వెళ్తుంది, కొడుకు దగ్గరికి వెళ్తుంది, తప్పేంటుంది? తల్లి బాధ్యత ఏదండి? ఇద్దరు బిడ్డలు, తనకు పుట్టినటువంటి ఇద్దరు పిల్లల మధ్యలో విభేదాలు ఉంటే కలుపుతారా, విడదీస్తారా? ఆలోచించండి మీరు. సరే, మీ దగ్గర ఉన్న విభేదాలు ముందర మీరు అడ్రస్ చేసుకోండి. విభేదాలు లేవండి, విభేదాలు తెలుగుదేశం పార్టీ ఏంటి, ఏది అద్దాల మేడలో ఉంది. మీరు యువతల వాళ్ళ మీద రాళ్ళేసేప్పుడు మీద అద్దాల మేడని గుర్తుంచుకోండి. మావి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు, అది గుర్తుపెట్టుకోండి. మా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలని తెలియకుండా ఎవరైనా రాయేసిన అనుకోని మా సీసీ కెమెరాలు చిక్కుతారు, నడ్డి ఎరగొట్టడం ఖాయం. అది తెలుగుదేశం పార్టీ మీద రాయేసే ధైర్యం, దమ్ము ఎవరికి లేదు. మా అద్దాలన్నీ బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు. కుటుంబాలు మీకు కూడా ఉన్నాయి. ఏమి లేవండి కూడా. అక్కడే ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఎదిగి వస్తే లోకేష్ కి ప్రతిబంధకం అవుతాడని చెప్పేసి మీరు జూనియర్ ఎన్టీఆర్ ఆయన రాజకీయాలు రావాలనుకోలేదు. ఆయన ఇంకా కెరీర్ ఉంది, ఆయన ఫిలింలలో బిజీ ఉన్నారు. ఆయన అక్కడ బిజీ ఉండేనండి కదా, ఆయన వచ్చినప్పటికి వస్తారు. ఇప్పుడు ఎందుకు తొందర? మాకు లేదు తొందర, మీకు ఎందుకండి? నాకేం లేదు మరి. బట్ ఫ్లెక్సీ ఉంటేనే సహించలేని మనసు పక్కగా పెడితే ఏదో పడిపోయింది, ఏదో చేసింది రావు గారు మిమ్మల్ని చూస్తుంటే చేస్తున్నారు కాదు, మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందండి. మీకు మంచి ట్రైనింగ్ ఇచ్చుంటారు తెలుగుదేశం నాలెడ్జ్ సెంటర్లో. అంటే ఒక ఏదైనా అవకరం కనుక జరిగితే జస్టిఫై చేసి దాన్ని ఎలా కవరప్ చేయాలనే దాంట్లో మంచి స్క్రిప్టింగ్. గోదావరి పుష్కరాల్లో 23 మంది జస్టిఫికలీ ఉంటాం మేము. ఒక అద్భుతమైన డైరెక్టర్ అనమాట. వారి ఆధ్వర్యంలో ఒక ప్రోమో షూట్ కోసం 29 మంది బయలు చేశారు. దాని మీద వచ్చిన నివేదికను తొక్కిపడేశారు. ఎన్ని ఇప్పుడు మీరు చేసినవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ జనాలకి. ప్రోమో షూట్ చేయాలని అనుకోలేదు, అనుకోకుండా జరిగినటువంటి సంఘటనను దాన్ని మేమే ఉద్దేశపూర్వకంగా చేసినామని చెప్పి అనుకుంటే తప్పు. అది సమయమా? ఇప్పుడు మోదీ గారు ఏదో కార్యక్రమం చేస్తారు, మోదీ గారికి షూట్ కాదా? మోదీ గారికి బోయపాటి సీన్ ఉండడే. ఎవరికి? ఆయనకేం బోయపాటి సీన్ ఉండే, మీరు తెచ్చుకున్నారు కదా. బోయపాటి సీను ఆ టైంలో అక్కడికి వచ్చారు కాబట్టి బోయపాటి సీన్ వచ్చారు. ఆ సీన్ అంతా ఆయనే క్రియేట్ చేశారు. ఇదంతా ఆయన పెట్టినటువంటి సీను, ఆయన షూటింగ్ చేస్తున్నట్టు అది ఒక అపోహలు క్రియేట్ చేశారు అంతే తప్ప అది ఏం లేదు. మీరేంటంటే ఇప్పుడు బెంగాల్లో కమ్యూనిస్టులు ఒకప్పుడు అనేవాళ్ళు మమ్మల్ని ఓడించి ప్రజలు తప్పు చేశారని. మీది కూడా అదే ధోరణి లాగా ఉందా? ఎందుకు? మీది కూడా మిమ్మల్ని ఓడించి ప్రజలు తప్పు చేశారనే ధోరణి ఆలోచిస్తుండ్రు. వాడిని గెలిపించి తప్పు చేసినాం అనుకుంటుండ్రు.
వాళ్ళు గెలిపించి తప్పు చేసినాము, తెలుగుదేశం ఓడిపోయింది, దాని పాపం మాకు తగులుతుంది, మళ్ళీ పుణ్యం కట్టుకోవాలా, తెలుగుదేశం పార్టీని మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ ఒక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దశల పైన ఇస్తుందని చెప్పేసి ప్రజలు గమనిస్తున్నారు కదా, ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా. మీరు ప్రయాణించారు సార్, పోండి, మీరు ఒకసారి వెహికల్ తీసుకొని పోండి, గుంతలలో రోడ్ ఎక్కడ ఉందని ఎత్తుకునే పరిస్థితి ఆ రోజు. ఇప్పుడు గూగుల్లో కూడా ఎత్తుకుంటున్నారు రోడ్లు ఎక్కడ ఉన్నాయి, మరి అదే చూస్తున్నారు మీరు. దేనికి అదే మాట్లాడుతున్నా నేను. అభివృద్ధి వేరు, సంక్షేమం వేరు. అభివృద్ధి అనేది అక్కడ కనపట్లేదు, విజిబుల్ డెవలప్మెంట్ అక్కడ లేదనే విషయంలో నేను మీతో ఏకీభవిస్తున్నాను. అదే సందర్భంలో మీ గొప్పతనం ఏంటి? మీరు వస్తే రాష్ట్రం నుంచి కొన్ని కులాలు అదృశ్యం అయిపోతాయని భయం మొదలైంది తెలుసా? అలాంటి భయం మొదలైంది. ఒక అపోహలు క్రియేట్ చేస్తారు. ఎవడు క్రియేట్ చేస్తారు? ఎవరికి పని? అపోహలు క్రియేట్ చేస్తున్నారు. అపోహలు అవి. మీ వల్ల బాధితులైన తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాలని అప్లిఫ్ట్ చేసే పార్టీ, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చూద్దాం, తెలుగుదేశం చరిత్రను ఒకసారి తిరిగేసి చూడండి. తెలుగుదేశం పార్టీ అనేది అట్టడుగు వర్గాలకు, అనగరిన కులాలకు రాజకీయ అవకాశం కానీ అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా వాళ్ళని తీసుకెళ్లే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. వైఎస్ఆర్సీపీ లాగా మీకు అనుకూలంగా మీరు ఎలాగో అధికారంలోకి వస్తారన్న కాన్ఫిడెన్స్ మీకు ఉన్నది. ఐ డూ అప్రిషియేట్. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మీరు చెప్పినవన్నీ ఎలాగో రికార్డుగా ఉంటాయి. అవన్నీ ఒక మాట ఇది ఒక విండోలో వేసి అప్పుడు ఆ రోజు మీరు ఏం చేస్తున్నారు ఇది కూడా విండోలో వేసి చూపిద్దాం ఖచ్చితంగా. ఆల్ ద బెస్ట్ డాక్టర్ రావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఉన్న అంతర్గత విభేదాల గురించి ప్రస్తావిస్తే రాజశేఖర రెడ్డి కుటుంబంలో విభేదాలు లేవా అని ఎదురు ప్రశ్నతోటి తెలుగుదేశం దాడికి దిగుతోంది. అంటే ఒక రకమైన డిఫెన్స్ మెకానిజంలోకి తెలుగుదేశం వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత చాలు మేము గెలవటానికి, అంతేగాని మాకుండే గొప్ప ఇది, మేము ఇది చేయబోతున్నాం అని చెప్పుకోవడానికి తెలుగుదేశం దగ్గర సరైన వెపన్స్ లేవనేది స్పష్టంగా అర్థమవుతుంది. జనసేన పార్టీ ఉదారత్వం వల్ల, ఒక రకంగా ఔదార్యం వల్ల ఐసీయూలో ఉన్న తెలుగుదేశంని తీసుకొచ్చి జనరల్ వాడికి పవన్ కళ్యాణ్ షిఫ్ట్ చేయడం వల్ల ఈరోజు తెలుగుదేశం మళ్ళీ జనంలోకి రాగలిగిందనే వాస్తవాన్ని తెలుగుదేశం అంగీకరించట్లేదు. ఎనీహౌ, ఆల్ ద బెస్ట్ డాక్టర్ రావు గారు.